కేంద్ర హోంమంత్రి దేశ సరిహద్దుల మీద ఫోకస్ పెట్టారు. ఇప్పటి వరకు సాంప్రదాయ పద్ధతుల్లో దేశ సరిహద్దులను కాపాడుకుంటూ సైన్యం వస్తూ ఉంది. చాలా ప్రాంతాల్లో అయితే ఫెన్సింగ్ కూడా లేదు. 4250 కిలోమీటర్ల పరిధిలో ఇంతవరకు సరిహద్దుల్లో ఫెన్సింగ్ కూడా పూర్తి చేయలేపారు. రకరకాల కారణాలు. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించకపోవడం, ఫెన్సింగ్ వేయడానికి అక్కడ అనువైన భౌగోళిక పరిస్థితులు లేకపోవడం, అంతర్జాతీయ సరిహద్దు వద్ద వివాదాలు ఉండడం, భూ కేటాయింపుల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించకపోవడం, ఈ కారణాలన్నిటి వల్ల సరిహద్దు చాలా వీక్గా ఉంది. బంగ్లాదేశ్ నుంచి మేము 10 నిమిషాల్లోనే భారతదేశంలో చొరబడ్డాము అని వీడియోల్లో చెప్తా ఉంటే భారత సరిహద్దు ఎంత వీక్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క 5,000 ఇస్తే బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి తీసుకొచ్చి ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్నీ పుట్టిస్తూ ఉన్నారు బ్రోకర్లు. ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు 1,50,00,000 మంది చొరబాటుదారులు బంగ్లాదేశ్ నుంచి పెద్ద ఎత్తున బెంగాల్కి వచ్చారు. బెంగాల్ నుంచి దేశం మీద పడ్డారు. ముంబై లాంటి మహానగరంలో 2 లక్షల మంది పైగా బంగ్లాదేశీయులు ఉన్నారు. హైదరాబాద్ పాత బస్తీలో 70,000 మంది పైగా ఉన్నారు. తమిళనాడులో కోయంబత్తూరు లాంటి ఎక్కువగా నూలు పరిశ్రమలు ఉన్న కర్మాగారాల్లో 60,000 మంది పైగా బంగ్లాదేశ్ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. తక్కువ ధరకే కూలీలు దొరుకుతున్నారు కదా అని ఎవనోహన పెట్టుకుంటే ఈ చీడ పురుగులు రాబోయే రోజుల్లో దేశ భద్రతకే పెను ప్రమాదం. ముందుగా పశ్చిమ బెంగాల్లో ప్రతి వాడిని గుర్తించి చొరబాటుదారుల్ని వారిని పంపించే కార్యక్రమం వేగంగా జరుగుతూ ఉంది. మీ అంతటా మీరు వెళ్తే మంచిది, లేదంటే క్యాంపుల్లో వేస్తాం, తాళం వేసేస్తాం. మీ నేటివిటీ మీరు స్పష్టంగా చెప్పగలిగినప్పుడు, ఆధారాలు చూపించగలిగినప్పుడు బయటకు వస్తారు, లేదంటే ఓపెన్ జైల్లో ఉండిపోవాల్సి వస్తుంది అని సువేందు అధికారి సర్కార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో గుంపులుగా 24 పరగనాసు, మాల్దా, సిలిగురి ఈ సరిహద్దుల్లో నుంచి గుంపులుగా బంగ్లాదేశ్కి పోతా ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వలస ఇది. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. సరిహద్దులు ఇక నుంచి చతుర్భుజ గ్రిడ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కేవలం సైనికులు మాత్రమే కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని, స్థానిక పోలీసులను కూడా పెద్ద ఎత్తున ఉపయోగించుకోబోతా ఉన్నారు ప్రజల సహకారంతో. సరిహద్దుల్లో ఫెన్సింగ్ వ్యవస్థని పటిష్టం చేయడం, డ్రోన్లు ఉపయోగించుకోవడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, నైట్ విజన్ స్పష్టంగా ఉండేట్టు పెట్టుకోవడం, ప్రజల సహకారం తీసుకోవడం, స్థానిక పోలీసులతో సహకారంతో BSF 24/7 టవర్స్ కూడా నిర్మించి బైనాక్యులర్స్తో ఒక్క పురుగు కూడా సరిహద్దు లోపలికి భారతదేశంలోకి ఎంటర్ కాకుండా చతుర్భుజ గ్రిడ్ ఏర్పాటు చేయబోతున్నామని అమిత్ షా ప్రకటించారు. ఇక సరిహద్దు లోపల 15 కిలోమీటర్ల పరిధిలో అక్రమ నిర్మాణాలు పూర్తిగా ధ్వంసం చేయండి అనే ఆదేశాలు కూడా స్పష్టంగా వచ్చాయి. సరిహద్దులను ఇలా వదిలేస్తే గుంపులుగా భారతదేశంలోకి వచ్చి ఈ చీడ పురుగులు రాబోయే రోజుల్లో దేశ భద్రతకు పెను ప్రమాదంగా మారే అవకాశం స్పష్టంగా ఉంది. దేశంలోకి రావడం, గిరిజన మహిళలను వివాహం చేసుకోవడం, స్థానికత్వం పొందడం, తర్వాత రాజకీయంగా ఎదగడం, దోపిడీలు, దొంగతనాలు, రేపులు వృత్తిగా మలుచుకుంటా ఉన్నారు. నేరాలు పెరిగిపోతా ఉన్నాయి. సులువుగా సంపాదించే మార్గాలను ఎంచుకుంటా ఉన్నారు. ఒక్కొక్కడు 6 చేసుకోవడం, 60 మందిని కంటాం. ఎవడు ఎక్కువ మందిని కంటే వాడు పెద్ద తోపు. ఈ విధంగా చుట్టుపక్కల దేశాలన్నీ భారతదేశం మీద జనాలను పెద్ద ఎత్తున చొప్పించి కుట్రకు పాల్పడతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో కేంద్ర హోంమంత్రి స్పష్టమైన ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో సరిహద్దులో ఎవడైనా ఏలు పెడితే దూరాలను చూస్తే వెంటనే కాల్చి చంపాలనే ఆదేశాలు కూడా జారీ చేశారు. దీనికి సంబంధించి కేంద్రం రాబోయే 4-5 రోజుల్లో ఒక రిపోర్ట్ రిలీజ్ చేయబోతా ఉంది. మరిన్ని వివరాలు రాబోతా ఉన్నాయి. ఆ వివరాలు అందిన తర్వాత మరో వీడియోలో మనం కలుసుకుందాం.